హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే తెలంగాణ ఉద్యమకారులందరికీ మా ఆర్గనైజేషన్ తరపున పాదాభివందనాలు తెలియపరుస్తూ, మనము కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడక ముందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు ఏమైతే నెరవేరుస్తా అని చెప్పారో ఆ హామీల గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ హామీలను నెరవేర్చడానికి ఈ మధ్యకాలంలో రాష్ట్రము ముందుకొచ్చి ముందడుగు వేస్తున్నటువంటి తరుణం ఇది. ఈ తరుణంలో ఒక్కసారి మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏం హామీలు ఇచ్చిందో ఒకసారి మనం చూద్దాము. 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీల విషయాలు చూసినట్టయితే ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తని చెప్పింది. అలాగే ప్రతి ఉద్యమకారునికి నెలకు వచ్చేసి పింఛన్ ఇస్తున్నది 4,000 రూపాయలు. అలాగే కొంతమందికి కొన్ని ఆధారాల ద్వారా 25,000 రూపాయల పింఛన్ కూడా ఇస్తా అని చెప్పింది. అంటే పింఛన్ అనేది 4,000, కొంతమందికి ఇంకా కొన్ని ప్రధాన ఆధారాలు ఉన్న వాళ్ళకు కొన్ని ఆధారాలు తీసుకొని 25,000 కొంతమందికి అని చెప్పడం జరిగింది పింఛను. ఇక ఆరోగ్య బీమా విషయానికి వస్తే ఉద్యమకారుల అందరికీ కుటుంబ సభ్యులకు 10 లక్షల హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ చేస్తా అని చెప్పింది ప్రభుత్వం మేనిఫెస్టోలో. ఇక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నది. అర్హత ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది. ఇక మళ్ళీ పోతే ఇంకా మనము ఈ యొక్క అమరవీరుల కుటుంబాలకు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ నెలకు 25,000 పింఛన్ కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయడం అని చెప్పి, ఉద్యమంలో కేసులు ఏవైతే ఏర్పడే ఆ కేసులను కూడా ఎత్తివేస్తని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ కేసులు కూడా ఎత్తివేయనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏవైతే గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ మధ్య కాలంలో మరి నెరవేర్చడానికి ఉద్యమకారుల యొక్క ఆలోచనలతో వాళ్ళు మళ్ళా మాకు గుర్తింపు లేదు, మేము రాష్ట్రానికి కోసం ఇంత ప్రయత్నం చేసినామని చెప్పేసి వాళ్ళు మళ్ళొక ఉద్యమానికి తెరలేపుతారో ఏమన్న భయంతో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ఏంటి, అందులో ఏమేమి నిర్ణయించడం జరిగింది, ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ వివరాలు మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.